ఎస్ఎస్ఎల్వి D3 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని షా రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి సరిగ్గా ఈ ఉదయం 9:17 EOS-08 భూ పరిశీలన శాటిలైట్ ని మోసుకొని రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఎస్ఎస్ఎల్వి D3 EOS-8 మిషన్ లో ఇది మూడవది, చివరి ప్రయోగం. దీంతో శాస్త్రవేత్తల్లో ఆనందం వెల్లివిరిసింది. ఎస్ఎస్ఎల్వి D ప్రయోగం విజయవంతం అవ్వడంపై ఇస్రో చీఫ్ సోమనాథ్ స్పందించారు. అంతా సవ్యంగా జరిగిన ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఎస్ఎస్ఎల్వి D3 EOS-08 చిన్న లిఫ్ట్ లాంచ్ వెహికల్ అని, ఈ మిషన్లో మూడవ ప్రయోగమైన ఇది విజయవంతంగా పూర్తయిందని సోమనాథ్ వెల్లడించారు. అంచనాల్లో ఎలాంటి మార్పులు లేకుండా ప్రణాళిక ప్రకారం ఉపగ్రహాన్ని ఖచ్చితమైన కక్షలో ప్రవేశపెట్టిందని ఆయన వివరించారు. పూర్తి స్థాయిలో ట్రాకింగ్ చేసిన తర్వాత తుది కక్ష తెలుస్తుంది. అయితే ప్రస్తుత సంకేతాల ప్రకారం ప్రతిదీ ఖచ్చితంగా జరుగుతుంది. EOS-08 ఉపగ్రహంతో పాటు SR-08 ఉపగ్రహం కూడా కక్షలోకి చేరుకుంది. ఎస్ఎస్ఎల్వి D3 బృందానికి, ప్రాజెక్ట్ బృందానికి నా అభినందనలు, సోమనాథ్ తెలిపారు. ఎస్ఎస్ఎల్వి D3 రాకెట్ బరువు 119 టన్నులు, ఎత్తు 34 మీటర్లు, వెడల్పు 2 మీటర్లుగా ఉన్నాయి. భూ ఉపరితలం నుంచి 475 కిలోమీటర్ల ఎత్తున శాటిలైట్ ని కక్షలోకి ప్రవేశపెట్టేలా డిజైన్ చేశారు. EOS-08 శాటిలైట్ బరువు 175.5 కిలోలు. శాటిలైట్లో 3 పేలోడ్స్ ని ఇస్రో శాస్త్రవేత్తలు అమర్చారు. భూ పరిశీలన, విపత్తు పర్యవేక్షణ, పర్యావరణ పరిరక్షణ, రక్షణ రంగానికి సంబంధించిన సేవల కోసం ఈ శాటిలైట్ ను రూపొందించారు. ఏడాది కాలం సేవలు అందించేలా దీనిని రూపకల్పన చేశారు.